హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంక ఇదైతే మార్నింగ్ అండి. సో మీ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడైతే నేను మార్నింగ్ నేను ఇక్కడ బ్రష్ చేసుకుంటున్నానండి. ఇంకా ఈరోజు అయితే పాపకి స్కూల్ లేదన్నమాట. తను ఇంకా ఇంట్లోనే ఉంది. ఇంకా మేమైతే లేవడం కూడా చాలా లేట్గా లేచామండి. డైలీ ఎలాగో ఎర్లీగా లేస్తున్నాం కదా, కనీసం ఈ రోజన్నా కొంచెం నెమ్మదిగానే హాయిగా నిద్రపోదామనేసి ఇంకా నేనైతే 7:30 కల్లా నిద్ర లేచామండి. ఇంకా నేను బయట పనులన్నీ కూడా పూర్తి చేసేసుకొని ఇంకా ఇందాకే ఇంట్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడైతే చూసారా, బయట మాత్రం చాలా ఎండ పడుతుందండి, చాలా వేడిగా ఉంది. ఇక్కడైతే నేను బ్రష్ చేసుకుంటూ ఇక్కడ నేను టీవీ పెడుతున్నానండి. ఏంటంటే మార్నింగ్ కంపల్సరీ ఇంట్లో టీవీ అన్నది ఏదో ఒక రకంగా మోగితేనే బెటర్ అనిపిస్తుందండి. ముఖ్యంగా అయితే న్యూస్ కానివ్వండి, ఏమైనా సాంగ్స్ కానివ్వండి, అలాంటివన్నీ చూసుకుంటూ నేనైతే పని చేసుకుంటాను. ఇంకా మా వారైతే వాకింగ్కి వెళ్ళారండి. ఇంకా తనైతే రాలేదు, తను ఇంకా వచ్చేస్తారు కూడా. సో ఇక్కడైతే మా పాలబ్బాయి వచ్చాడన్నమాట, పాలు తీసుకొచ్చాడు. తను ఇంకా పాలు తెచ్చాడనేసి నేనైతే ఇంకా కిచెన్లోకి వెళ్ళి గిన్నెలో అయితే పోస్తున్నాను. ఇంకా నేను బ్రష్ చేసుకొని హాట్ వాటర్ తాగేసేలోగా పాలైతే చక్కగా వేడైపోతాయండి. ఇంకా తర్వాత పాలైతే పోసుకొని తాగేస్తాను. ఇంకా పాపకి కూడా పాలు ఇస్తానండి, తను కూడా పాలే తాగుతుంది ఈ మధ్యలో. సో ఇక్కడైతే నేను పాల గిన్నె అయితే స్టవ్ పైన పెట్టేశాను. అలాగే ఇంకా మా వారికి ఈరోజు తను ఎర్లీగానే బయటకు వెళ్తానన్నారండి. ఇంకా తన కోసం నేను రైస్ కూడా చేయాలి. అంటే గటక చేస్తానండి, మనకి జొన్న గటక ఉంటుంది కదా, అదే చేస్తానన్నమాట. మా వారు ఇంకా అదే తినేసి వెళ్తారండి. ఇంకా మా వారైతే ఇంకా వాకింగ్ నుండి వచ్చాడండి. తను వచ్చి ఇంకా కాసేపు కూర్చొని హాట్ వాటర్ తాగేశాడు. ఇంకా అలాగా తనకేదో ఎమర్జెన్సీ ఫోన్ కాల్ వస్తే అది మాట్లాడుతున్నారండి. ఇంకా వాళ్ళకి ఉంటాయి కదా బిజినెస్కి సంబంధించిన ఫోన్ కాల్స్, అవి మాట్లాడుతున్నారన్నమాట. ఇక్కడైతే నేను బ్రష్ చేసుకొని కాసేపు అలా రిలాక్స్గా హాల్లో అయితే కూర్చున్నానండి. ఇక్కడైతే నేను హాట్ వాటర్ తాగుతున్నానండి. అందులో హనీ వేసుకున్నాను, ఒక హాఫ్ ముక్క లెమన్ కూడా వేసుకున్నానండి. ఇంకా డైలీ మార్నింగ్ ఇలా తీసుకుంటే చాలా మంచిదండి. మనకు వెయిట్ లాస్ కోసం అన్నది కాకుండా ఇలా తాగితేనే చాలా మంచిదండి. కంపల్సరీ డైలీ హాట్ వాటర్ తాగాలి. మనకి కుదిరితే హనీ వేసుకోవచ్చండి, లేకపోతే లేదు, అది మన ఇష్టం. ఇంకా అలాగే లెమన్ కూడా అంతేనండి, మనకి కావాలనిపిస్తేనే ఒక నిమ్మ చెక్క పిండేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే నార్మల్గా డైలీ హాట్ వాటర్ తాగినా సరిపోతుందండి. బాడీకి డైలీ హాట్ వాటర్ తాగడం చాలా మంచిదండి. ఎప్పుడూ కాకపోయినా కనీసం మార్నింగ్ ఈవినింగ్ టైం అయినా అలా అలవాటు చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఈ మధ్య అయితే ఈవినింగ్ కూడా తాగుతున్నానండి. ఇంతకు ముందు మార్నింగ్ టైమే హాట్ వాటర్ తాగేదాన్ని, కానీ ఇప్పుడు ఈవినింగ్ కూడా అలవాటు చేసుకున్నానండి. ఇంకా మా వారు చెప్తారన్నమాట తాగాలి మంచిది అనేసి. ఇంకా మా వారైతే తను ఇంటికి ఎప్పుడు వచ్చిన ప్రతిసారి కూడా ఇంకా ఫస్ట్ హాట్ వాటర్ తాగిన తర్వాతే ఇంకా తను భోజనం చేయడమైనా ఏదైనా కూడా అండి, ఫస్ట్ రావడంతోనే తను ఇంకా హాట్ వాటర్ అయితే తాగేస్తాడు. ఇక్కడైతే నేను వాటర్ తాగేసాను. ఇంకా గ్లాస్ కూడా నీట్గా క్లీన్ చేసి ఇంకా పెట్టేశాను అన్నమాట పక్కన. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా వంట అదంతా కూడా ఇంకేమీ రెడీ చేయలేదండి. ఇంకా మా వారికి గటక చేశానని చెప్పాను కదా, మా వారికి గటక ఉంది. ఇంకా అలాగే తనకి పప్పు ఉందండి, ఈవినింగ్ చేశాను, నిన్న ఈవినింగ్ చేసిన పప్పు ఉందన్నమాట. చాలా బాగుందండి, మా వారికి ఇష్టం. అంటే సాంబార్ లాగా ఉంటుంది కదా, టమాటా పప్పు అలా చేశానండి. ఇంకా ఊరికే వట్టి పప్పుతో తినాలనిపించదు కదా అనేసి ఇక్కడ మా వారికి అయితే నేను ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నానండి. ఇక్కడ ఇదైతే 2 ఎగ్స్ అండి. మా వారికి ఏంటంటే అందులో ఎక్కువగా ఏమి వేయకూడదండి, అవన్నీ తీసి పక్కన పెట్టేస్తారు. ఇంకా తనకి చాలా సింపుల్గా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లాగా ఇవి మాత్రమే వేసి చాలా సింపుల్గా అయితే ఆమ్లెట్ చేశానండి. చాలా పఫీగా చాలా బాగుంటుందండి ఇలా ప్లెయిన్గా. అప్పుడప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ వేయమంటారు, కానీ ఒక్కోసారి ఇలా ప్లెయిన్గానే వేయమంటారు అన్నమాట. ఇంకా నేను కూడా సరే తనకి నచ్చినట్టే వేద్దామనేసి ఇలాగే చేశాను. చాలా సింపుల్గా అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అన్నీ వేసిన దానికన్నా ఇలా ఏమీ వేయకుండా జస్ట్ ఉప్పు, కారం, కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే నేను వేశాను, ఇవి 2 ఎగ్స్ అన్నమాట.
మా వారికి ఏంటంటే ఆమ్లెట్ ఇట్లా పల్చగా ఉండకూడదండి, మంచిగా లావుగా ఉండాలన్నమాట. అలా ఉంటే బాగుంటుంది ఆమ్లెట్. మనకి పొంగుద్ది కూడా అండి, చక్కగా పొంగుతుంది. ఇంకా మనకి మంచి బ్రెడ్ లాగా ఉంటుంది అన్నమాట. ఇంకా అలా వేయమన్నారు, ఇంకా అలాగే వేస్తున్నాను ఇక్కడ. ఇంక ఇక్కడైతే ఆమ్లెట్ అయితే ఉడికిపోయిందండి, కొంచెం ఉడికిందన్నమాట. ఇంకా పైన కొంచెం అలాగే ఉంది, దాన్ని మెల్లిగా నెమ్మదిగా తిప్పి వేసుకోవాలండి. ఇంక ఇక్కడైతే ఆమ్లెట్ కింద చక్కగా ఉడికిందండి. అంటే మనకి ఎక్కువగా మాడవద్దండి, మాడితే అస్సలు బాగుండదండి ఆమ్లెట్. లైట్గా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఇలా లైట్గా ఫ్రై అయితేనే బాగుంటుంది. ఎక్కువగా మాడినట్టుగా ఉందనుకోండి అస్సలు బాగుండదండి, టేస్ట్ మొత్తం పోతుంది అన్నమాట. మనం ఎంత మంచిగా చేసినా అసలు ఆ టేస్టే రాదండి. నాకైతే అలా అనిపిస్తుంది అన్నమాట. నేను ఇలా అంటే కొంచెం లైట్గానే ఫ్రై అయ్యేలాగా ఉంచుతాను. చూసారు కదా, ఇలా ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి ఆమ్లెట్కి. ఇంక ఇక్కడైతే తిప్పి వేసాను కదా, చూసారు కదా ఆమ్లెట్ ఎంత బాగా ఉబ్బిందో. మంచిగా ఇలా మనకి ఏమంటారు, మంచి ఫఫీగా వచ్చిందండి. మనం కేక్ చేస్తే ఎలా వస్తుందో అలా వచ్చిందన్నమాట. ఇంక ఇక్కడైతే ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. ఇంకా నేనైతే ఇంకా మా వారికి తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. ఇంకా మా పాప అయితే ఇంకా నిద్ర లేవలేదు, ఇంకా 8:30 అవుతుంది. సర్లే, తనకి ఎక్కువగా టైం దొరకదు కదా, పడుకోనివ్వలే అనేసి ఇంకా తనైతే ఏమీ నిద్ర లేపలేదు. తను లేచాక తనకు కూడా చేసిస్తానండి. తనకి పప్పు ఉంటే మా పాపకి చిప్స్ కానివ్వండి, పాపడాలు, అలాగే ఆమ్లెట్ ఇలాంటివి అంటే ఇష్టం అండి. తనకైతే అవి చేసిస్తాను. ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నానండి. ఇంకా మార్నింగ్ టైం వంట, లంచ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నేను ఈవినింగ్ టైం ఏం పనులు చేసుకుంటాననేది నేను వీడియో షూట్ చేశానండి. ఇంకా డే అంతా కూడా ఇంట్లో వర్క్స్ అవన్నీ నేను ఏం షూట్ చేయలేదు. ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి తినేసి కాసేపు అలా పడుకున్నామండి. ఇంకా తర్వాత ఇప్పుడు ఈవినింగ్ టైం కదా, నేను ఇంకా ఇల్లంతా కూడా నీట్గా ఊడ్చేస్తున్నాను. ఇంకా ఇంట్లో ఈరోజు ఏంటంటే మాకు ఏసీలు క్లీన్ చేయడానికి వస్తారు కదా, వాళ్ళు సర్వీసింగ్ వాళ్ళు వచ్చారన్నమాట. ఇంకా వాళ్ళైతే ఏసీలన్నీ కూడా క్లీన్ చేశారండి ఆఫ్టర్ టైంలో. ఇంకా ఇంట్లో కొంచెం ఏమంటారు, కొంచెం చెత్తలాగా పడుతుంది కదా మనకి, ఏసీ లోపల డస్ట్ ఉంటుంది, అదంతా క్లీన్ చేస్తారు కాబట్టి అదంతా కూడా అక్కడక్కడ పడిపోయింది. ఇంకా అదంతా కూడా నీట్గా ఊడ్చేసుకుంటున్నాను. జస్ట్ వాళ్ళు అంటే 1:30కి వచ్చారండి. ఆ టైంకి వచ్చి వాళ్ళు 2:30కి అలా వెళ్ళిపోయారు, 3:30కి అలా వెళ్ళారండి. అంటే 2 రూమ్లో 2 ఏసీలు కూడా వాళ్ళు నీట్గా క్లీన్ చేశారన్నమాట. ఇంకా మనకి సమ్మర్ వస్తుంది కదా అండి, ఇంకా అలాంటి పనులన్నీ ఇప్పుడే క్లీన్ చేయించుకున్నామంటే ఇంకా మనకి సమ్మర్ వరకు పెద్దగా రిస్క్ ఉండదు. ముఖ్యంగా ఏంటంటే మనకి మంచిగా ఇల్లు కూడా చక్కగా కూల్ అయిపోతుందండి. అలాగే ఉందనుకోండి ఏసీలు కూడా పాడైపోతాయి. అదైతే ముందు జాగ్రత్తగా ఇలా చేయించుకోవడం కరెక్ట్ కదా అండి. ఇంక ఇక్కడైతే నేను బెడ్రూమ్స్లో నుంచి నీట్గా ఊడ్చేసానండి. ఇంకా ఇక్కడ హాల్ కూడా ఊడ్చేస్తున్నాను. ఏం లేదండి, హాల్లో డస్ట్ లాగా ఏమీ లేదు, కానీ ఇంకా నాకు అప్పుడప్పుడు ఈవినింగ్ ఊడవడం అలవాటు కాబట్టి ఇంకా నేను అదే విధంగా ఊడుస్తున్నాను. ఇంకా మనకు ఏమంటారండి, విలేజ్ సైడ్ కానివ్వండి, మనకి ఊర్లలో ఎలా అంటే మార్నింగ్ కానివ్వండి, ఈవినింగ్ ఇల్లంతా కూడా నీట్గా ఊడ్చేసుకుంటారండి. ఇంక ఇక్కడైతే నేను సోఫాలో అక్కడక్కడ పిల్లోస్ పడేసి ఉన్నాయండి. ఇంకా అవన్నీ కూడా సర్దుకుంటూ ఇంకా నీట్గా ఊడ్చేసుకుంటున్నాను. ఇంకా ఈ పని అయిపోయిందంటే ఇంకా గిన్నెలు తోమేసుకోవడము, వంట ప్రిపేర్ చేసుకోవడం ఉంటుందండి. ఇంకా నేను పప్పు ఉంది కదా అనేసి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో బెండకాయ ఫ్రై చేశాను. ఇంక ఇప్పుడైతే కర్రీ అదే ఉందండి, సరిపోతుంది అన్నమాట. బెండకాయ కర్రీ ఉంది. ఇంకా అందులోకి ఇంకా రీసెంట్గా ఏంటంటే చింతకాయ పచ్చడి పెట్టామండి. అంటే కొద్దిగానే మాకు తెలిసిన వాళ్ళు కొన్ని తీసుకొచ్చి ఇచ్చారన్నమాట. ఇంకా బాగుంది కదా అనేసి అలా పెట్టానండి. ఒక 1/2 kg అనుకుంటా అండి, అంతే. ఇంకా బాగుంది, కొత్త చింతకాయ పచ్చడి కాబట్టి ఇంకా మంచి టేస్ట్ ఉందన్నమాట. ఇంకా చింతకాయ పచ్చడి ఉందనేసి ఇంక ఇప్పుడైతే కర్రీస్ ఏం చేయను. ఈవినింగ్కి ఇంకా సరిపడా కర్రీ ఉంది, అలాగే చట్నీ ఉంది. ఇంకా వేడివేడిగా రైస్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మా వారు వచ్చాక తను అడిగి రైస్ పెట్టాలా చపాతీ చేయాలా అనేసి తను వచ్చాక ప్లాన్ చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే నేను ఇల్లంతా కూడా నీట్గా ఊడ్చేసుకోవడం అయిపోయిందండి.
అలాగే ఇంకా డోర్ మ్యాట్ల మీద కూడా చాలా డస్ట్ ఉందండి. వాళ్ళు ఇంట్లోకి బయటికి బాగా నడిచారు కదా. ఇంకెందుకంటే వాళ్ళు చేసేదంతా కూడా వాటర్తో క్లీన్ చేస్తారు కాబట్టి ఇంకా మనకి కొంచెం ఇల్లంతా కూడా కొంచెం ఏదో రకంగానే అనిపిస్తుందిలేండి, కొంచెం మెస్సీగానే అనిపిస్తుంది. కానీ ఇంకా ఈరోజు ఇల్లు అయితే ఏమీ తుడవనండి. ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఎలాగో నాకు నెక్స్ట్ డే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటాను కదా, నాకు ఫాస్టింగ్ కూడా ఉంటుంది. ఇంకా ఆ రోజే క్లీన్ చేద్దామనేసి ఇంకా అలాగే వదిలేసాను అన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ బయట బాల్కనీలో ఊడుస్తున్నానండి. ఈరోజు మార్నింగ్ ఇక్కడ ఏమీ ఊడవలేదండి, నీట్గానే ఉంది కదా అనేసి జస్ట్ కడపలు కడిగేసి ముగ్గు పెట్టుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ చాలా ఎండ పడుతుందండి, ఎండ ఉండేసరికి ఇంకా నేనైతే బయట ఏం చేయలేదు. ఇంక ఇక్కడైతే నీట్గా ఊడ్చేసుకుంటున్నానండి. ఇక్కడ ఉన్నవి కదా మనకి కొన్ని చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా అండి, ఇంకా వాటిలో నుంచి ఆకులు చెత్త అవే ఎక్కువ పడుతున్నాయండి. ఇంకా కొన్ని అంటే ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేసుకోవాలన్నమాట. అదంతా కూడా ఈ మధ్యలో క్లీన్ చేస్తానండి. ఎందుకంటే చెట్ల పైన ఎండిపోయిన ఆకులు ఉంటే ఆ ఉన్న చెట్లు కూడా పాడైపోతాయండి. మనకి చెట్లు నీట్గా ఫ్రెష్గా ఉండాలి అంటే మనకి ఎప్పుడైనా ఎండిపోయిన ఆకులు వెంటనే తుంచేసుకోవాలండి. అలా చేస్తే ఇంకా మనకి చెట్లు కొంచెం హెల్తీగా ఉంటాయి, చెట్లు కూడా నీట్గా ఉంటాయండి, మంచి గ్రీనరీగా ఉంటాయి. సో ఇంక ఇక్కడైతే నాకు పని అంతా కూడా కంప్లీట్ అయిందండి, ఊడ్ చేసుకోవడము. బయట చూసారు కదా బాగుందండి, వెదర్ చల్లగా ఉంది. ఇంక ఇప్పుడు టైం అయితే 5:30 అలా అవుతుందండి, 5:30, 6 అవుతుందన్నమాట. ఇంక ఇక్కడ ఇంట్లో ఊడ్ చేసుకున్నాను, ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇక్కడైతే నేను ఈవినింగ్ టైం బయట కాసేపు కూర్చున్నాను కదా అనేసి ఎలాగో అందుకే వీడియో అయితే షూట్ చేశానండి. ఇంక ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి మాకు, ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా చక్కగా గుడి దగ్గర అంటే మనకి గంట శబ్దము అవన్నీ వినిపిస్తాయండి, బాగా అనిపిస్తుంది. మా ఇంటి ముందే టెంపుల్ ఉంటుందండి. సో మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, టెంపుల్ అయితే ఇంటి ముందు ఉంటుందండి. ఇంక ఇక్కడైతే కింద అంతా కూడా నీట్గా ఊడ్చేసుకున్నానండి. ఇంక ఇదైతే మార్నింగే ఊడ్చాను, ఇప్పుడు ఏమీ ఊడవలేదు. కానీ ఇంకా మా చెట్లకు చూసారు కదా చాలా పూలు ఉన్నాయండి. అసలు ఎన్ని రకాల పూలు అంటే మందార పూలు ఉన్నాయి, కనకంబరాలు ఉన్నాయి, దేవగన్నేర, ఇవి చాలా ఉన్నాయండి. మనం డైలీ దేవుడికి ఎన్ని పూలు పెట్టినా కూడా ఇంకా అవి అలాగే ఉంటాయన్నమాట చెట్ల పైన. ఇంకా పూలు ఏంటంటే మనకి రాలిపోతూ ఉంటాయన్నమాట, మనం తెంపకుండా ఉంటాం కదా, అవన్నీ కూడా రాలిపోతాయండి. అది ఒకరోజు ఊడవలేదనుకోండి చాలా చెత్తగా కనిపిస్తుంది అన్నమాట. ఇంకా మీకైతే టెంపుల్ చూపించాను, చూసారు కదా మా ఇంటి ముందు ఉన్న టెంపుల్ అండి. చాలా బాగుంటుందండి, టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఇంకా చాలామంది వెళ్తారండి టెంపుల్స్కి, మా దగ్గర మా కాలనీ మా ఏరియా వాళ్ళంతా కూడా వెళ్తారు. ఇంకా మనకి మార్నింగ్ ఈవినింగ్ పూజ చేసినప్పుడు మంచి గంట శబ్దము చాలా బాగా వినిపిస్తుందండి, ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇంకా నేను ఫైనల్గా అయితే కిచెన్లోకి వచ్చేసానండి. మెయిన్ ఇంకా నాకు గిన్నెలు తోమేసుకోవడం ఒకటి కంప్లైంట్ అయిందంటే ఇంకా నేను ఖాళీయేనండి. జస్ట్ ఇంకా మా వారు వచ్చాక తను ఏది అడిగితే అది చేసిస్తానన్నమాట. రైసా చపాతి అన్నది మా వారు వచ్చాక ఫిక్స్ అయిపోతాను. ఇంకా అలాగా నేనైతే మా పాపతో మాట్లాడుకుంటూ టీవీ చూసుకుంటూ ఇంకా ముందు రోజు మిషన్లో వేసిన బట్టలు ఉంటాయి కదా అవన్నీ ఆరేసుకోవడం కానీ, ఆరిన బట్టలన్నీ తీసుకొచ్చేసుకొని మడత పెట్టేసుకోవడం, ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంక ఇక్కడైతే సింకులో గిన్నెలు ఉన్నాయండి, అంటే మరీ ఎక్కువగా ఏమీ లేవు, కొన్నే ఉన్నాయి. ఇంకా వీటితో పోల్చుకుంటే నాకు ఇవి తక్కువేనండి, నాకు డైలీ ఇంక ఎక్కువగానే ఉంటాయన్నమాట. ఇంక ఇక్కడైతే నేను విమ్ లిక్విడ్ యూజ్ చేస్తానండి. అందులో నేను గిన్నెలు తోమే సోప్ ఉంటుంది కదా, విమ్ సోపు, ఆ సోపు యూజ్ చేస్తాను, లిక్విడ్ కూడా యూజ్ చేస్తానండి. ఎందుకంటే మనం లిక్విడ్ వేసుకున్నామంటే కొంచెం గిన్నెలు అన్నది స్మెల్ రావండి, బాగుంటాయి. ఇంక ఇక్కడైతే నేను ముందు ఆమ్లెట్ వేసుకున్న గిన్నెలు ఉంటాయి కదా అవి క్లీన్ చేసుకుంటున్నానండి. అంటే లిక్విడ్ ఎక్కువ వేసి ముందు వాటిని క్లీన్ చేసుకుంటున్నాను. మళ్ళీ అన్ని గిన్నెలలో వాటర్ పట్టేసి అందులో ఉంచామనుకోండి గిన్నెలన్నీ కూడా అవే స్మెల్ వస్తాయి అన్నట్టు. మనకి కొంచెం ఎగ్ అంటే అంతే కదా అండి, టేస్ట్ బాగుంటుంది కానీ స్మెల్లే భరించలేం కదా. సో అలా అన్నమాట. ఇంక ఇక్కడైతే ఆమ్లెట్ వేసిన ప్యానే ముందు క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే విమ్ లిక్విడ్ ఫస్ట్ ఇలా వేసుకున్న వెంటనే చేస్తే ఆ స్మెల్ అన్నది వాటికి ఎక్కువగా పట్టిపోయి మనకి కొంచెం నీచు వాసన అన్నది రాకుండా ఉంటుందన్నమాట గిన్నెలకి.
ఇంక ఇక్కడైతే ఫాస్ట్ గిన్నెలన్నీ క్లీన్ చేస్తున్నానండి. ఇంకా పాపతో తనతో చాలాసేపు మాట్లాడుకుంటున్నాను. సర్లే ఇంకా పెద్దగా పని ఏం లేదు కదా, పాప ఇంట్లోనే ఉంది కదా అనేసి ఇంకా నేనైతే నెమ్మదిగానే పనులు చేసుకుంటున్నాను. సో వీడియోస్ మీకు నచ్చుతున్నాయా అండి? నచ్చితే మాత్రం తప్పకుండా నా వీడియోస్ చూడండి. సో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏమైనా చిన్న పొరపాట్లు ఉంటే మాత్రం నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, అవి నేను మార్చుకుంటాను. ఎందుకంటే మనకు తెలియని విషయం ఎవరైనా చెప్పినప్పుడు అది వినడమే కరెక్ట్ కదా. నేను అలా అనుకుంటానండి. నాకు చెప్పారు కదా అనేసి నేనైతే అస్సలు దాన్ని తప్పుగా తీసుకోనండి. మనకి తెలియని విషయం ఎవరైనా చెప్పినప్పుడు అది మనం అర్థం చేసుకొని మంచిగా భావిస్తేనే మంచిగా ఉంటుందండి. సో నేనైతే తప్పుగా ఏమి తీసుకోనండి. నాకు తెలిసిన విషయాలైనా తెలియని విషయాలైనా ఎదుటి వాళ్ళు చెప్పారంటే నేను మంచిదా కాదా ఆలోచించి మంచి నిర్ణయమే తీసుకుంటాను ఏ విషయంలోనైనా కూడా. సో ఇలా ఎందుకు చెప్తున్నానంటే నా వీడియోకి ఇప్పటివరకైతే ఏం కామెంట్లు అయితే ఏం లేవులేండి. మనం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి మనకేం పెద్ద వ్యూస్ కూడా ఉండవు. కాకపోతే నాకు ఇష్టం అన్నమాట. జస్ట్ టైంపాస్ లాగా అయితే నేను ఇలా చేస్తున్నానండి. సో ఇలా చెప్తున్నందుకు ఏం తప్పుగా అనుకోకండి. సో తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ కూడా నీట్గా తోమేసుకోవడం అయిపోయిందండి. ఇంకా చూసారు కదా టైల్స్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నానండి. అంటే లిక్విడ్తో నీట్గా సోప్తో స్క్రబ్బర్తో నీట్గా చేశానన్నమాట. ఇంకా వాటర్తో అంతా కూడా నీట్గా కడిగేస్తున్నాను. ఎందుకంటే నీట్గా ఉంటుంది కదా, మనం ఎప్పటికప్పుడు చేస్తే మనకి టైల్స్ ఏంటంటే వైట్వి కాబట్టి చాలా నీట్గా ఉంటాయి. సో చూసారు కదా, ఇక్కడైతే గిన్నెలన్నీ తోమేసుకోవడం కంప్లీట్ అయిపోతుందండి. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ అండి, చూసారా మా పాప అయితే స్కూల్కి వెళ్తుందండి. తను వెళ్ళిందన్నమాట. తను ఇంకా దిగేసింది, వాళ్ళ డాడీ తను వెళ్తున్నారు. ఇంకా కొంచెం ఈరోజు అయితే లేట్గా వెళ్ళారండి. వాళ్ళకి స్కూల్లో ప్రోగ్రామ్ ఉందన్నమాట పిల్లలకి. ఇంకా అందుకనేసి పిల్లలైతే కొంచెం నెమ్మదిగానే వెళ్తున్నారు. ఇంక ఇక్కడైతే నేను